కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనని మనం ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. మొదటి కీర్తనకి నేను పెట్టే టైటిల్ ఏమిటంటే దుర్మార్గుల సలహా ప్రకారంగా నడవవద్దు. లేకపోతే మరొకటి కూడా పెట్టాను, దేవుడిని అనుసరించాలి కానీ దుష్టుల్ని అనుసరించకూడదు. ఈ లోకంలో దుష్టులంటే ఎవరు? దుష్టులంటే దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారు, దేవుడిని తుణీకరించేవారు. దుష్టులు చెడ్డవారు, దుష్టులు క్రైస్తవుల్ని తుణీకరించేవారు. అసలు దుష్టులతో సాంగత్యం ఎందుకు, దుష్టులతో సాహసం ఎందుకు అని నా యొక్క సలహా. అయితే పాపుల మార్గమున నిలవక, అసలు పాపులు అంటే ఎవరు? విశ్వాసం లేనివారే పాపులు, అవిశ్వాసంతో ఉన్నవారే పాపులు, అంతే కదా. విశ్వాసం లేకున్నా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనే ఎబ్రీ పత్రికలో ఉంది కదా. మరి పాపులు ఎవరు? పాపులు వాళ్ళు ఎందుకు పాపులయ్యారు? అవిశ్వాసంతో జీవించిన వారు సినిమాలు అంటూ, త్రాగుడు అంటూ, అల్లరితో కూడిన ఆటపాటలు, లేకపోతే మద్యం, ఇలాంటివన్నట ఒక బాధ్యత లేని జీవితం, ఇలాగా వృధాగా గడిపే జీవితం, ఎందుకు పనికిరాని జీవితం జీవిస్తున్న వారిని పాపులు అని అంటామన్నారు. దేవుడంటే భయము భక్తి లేని జీవితం జీవించే వారిని పాపులని ఎంచవచ్చు. అపహాసకులు అంటే ఎవరు? అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక అని బైబిల్ వాక్యం చదివిస్తుంది. అపహాసకులు అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని రెండో రాజ్యాన్ని కూడా వాళ్ళు అపహాసం చేస్తారు, ఆలస్యం చేస్తారు. అలాంటి వారి దగ్గర నువ్వు కూర్చుండవద్దు. అరే వీడు క్రైస్తవుడురా, వీడు అలోలుయిరా, వీడు ప్రభు బిడ్డరా అని వేలం చేసే వారి దగ్గర నీవు ఉండడానికి ఎంత మాత్రం వీలు లేదు. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అపహాసకులు అంటే ఎవరు అంటే దేవుడిని తుణీకరించేవారు, లేకపోతే దేవుని వాక్యాన్ని వేలం చేసేవారు, అసలు దేవుడంటే నమ్మనివారు. బైబిల్ వాక్యం చదివిస్తూ ఉంది కదా. కీర్తన గ్రంథంలో 14:1, 53:1, బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారట, తన హృదయంలో అనుకుంటారు. అపహాసకులు ఏమో అనుకుంటారంటే ఈ లోకంలో దేవుడు లేడని వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ వేలం చేసుకుంటూ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గర నిలవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మన ఆనందం ఎక్కడ ఉంది? మన ఆనందం అనేది బైబిల్ వాక్యంలో ఉంది. అందుకే కదా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఆ సాతానుడితో అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. అయితే ఈ లోకంలో జీవించడం అంటే ఆహారం తినడమే కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి మాట వలన, అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు జీవం గల దేవుడు. నా యేసయ్య జీవం గల, యేసే వాక్యం. అంతే, యేసుక్రీస్తు వారు శరీరధారి అయి నీ వాక్యమే సత్యం. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నేనే సత్యం, నేనే జీవము, నేనే మార్గం అని. మరి అట్లాంటి జీవాన్ని, అట్లాంటి మార్గాన్ని, అట్లాంటి సత్యాన్ని నువ్వు ఎందుకు తుణీకరిస్తా ఉన్నావు? నువ్వు ఎందుకు అపహాసం చేస్తూ ఉన్నావు? నువ్వు ఎందుకు పాపులతో కలిసిపోతూ ఉన్నావు? నువ్వు ఎందుకు దుష్టుల్లో ఉంటా ఉన్నావు అని దేవుని వాక్యము ఈరోజు నీతో గర్జిస్తూ ఉంది. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంది. డోంట్ వాక్, డోంట్ స్టే, డోంట్ సిట్ లైక్ దిస్ పీపుల్. దుష్టుల దగ్గర నువ్వు ఉండడానికి వీలు లేదు, పాపుల దగ్గర నువ్వు ఉండడానికి వీలు లేదు, అపహాసకుల దగ్గర నువ్వు ఉండడానికి వీలు లేదు. యేసులో నువ్వు ఆనందించాలి. నీ కష్టమైనా, నీకు బాధ అయినా, శ్రమైనా, ఏదైనా సరే యేసులో నువ్వు ఆనందించాలి. నేను దేవుడిని నమ్ముకున్నందుకు ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయే, ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయే, ఇన్ని నష్టాలు వస్తూ ఉన్నాయని చింతించక
నేను సత్యమైన దేవుని కలిగి ఉన్నాను, జీవాధిపతిని కలిగి ఉన్నాను, సృష్టికర్తను కలిగి ఉన్నానని నువ్వు ఆనందంతో నీ జీవితాన్ని ముందుకు సాగినట్లయితే, నీ యాత్ర ప్రయాణం ముందుకు సాగినట్లయితే నువ్వు గొప్ప మేలును పొందుకుంటావు. బతికితే క్రీస్తే చావు అయితే లాభమనే గొప్ప తీర్మానం తీసుకున్నాడు. అన్యజనులకు సువార్త చెప్పడానికి ఎంతో ప్రయాసం, ఎంత భారము, తనలో తాను బలపరుచుకుంటూ ఉన్నాడు. ప్రభువునందు నా ప్రయాసం వ్యర్థం కాదు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఇట్లా తనలో తను నా పరువు కనముట్టించి తిని అని చాలా ఆనందించుడి, మరలా చెబుతున్న ఆనందించుడని ఫిలిప్పు 4:4 ప్రకారంగా చెప్తా ఉంది కదా. అనుదినం వాక్యమునందు ఆనందించాలి. దేవారాత్రములు అంటే డే అండ్ నైట్ అలా చదువుతూనే ఉండాలా అని కాదు. రాత్రములు అంటే అనుదినము నువ్వు వాక్యంతో సాంగత్యం చేయాలి, దేవుని మాటలతో నువ్వు సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని మాటలు నువ్వు వినాలి. నువ్వు ఆయనతో సహవాసం చేసినట్లయితే, నువ్వు ఆయన వాక్యంతో నువ్వు సాంగత్యం చేసినట్లయితే నీవు ఎట్లా అంటే నీటి కాలువల దగ్గర ఒక వృక్షం వలె ఉంటావని బైబిల్ వాక్యం చూపిస్తాను. అతడు నీటి కాలువల వల్ల ఎర్రను నాటబడిన దానే వాకువాడక తన కాలమందు ఫలమునిచ్చే చెట్టు వల్ల ఉండును. తన కాలమునందు మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున కూర్చుండక, అపాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకుండా ఉంటే నువ్వు తగిన సమయంలో తగిన ఫలాలను ఫలిస్తావు. నువ్వు విశ్వాసం కలిగి దేవుని వాక్యంలో నువ్వు ఉండినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆత్మ ఫలాలను కలిగి ఉంటావు. నువ్వు విశ్వాసం కలిగి యేసులో నువ్వు జీవించినట్లయితే, నువ్వు యేసులోనే ఆనందించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకన్నా ఉండినట్లయితే, పాపుల మార్గంలో నువ్వు నిలవకన్నా ఉండినట్లయితే, అపాసకులు కూర్చుంటే చోటను నువ్వు కూర్చోకుండా ఉండినట్లయితే, బైబిల్ వాక్యంలో నువ్వు అనుదినము ఆనందంతో ధ్యానించి నువ్వు ఉండినట్లయితే ఖచ్చితంగా తగిన సమయంలో నువ్వు తగిన ఫలాలను పొందుకుంటావు. నువ్వు ఆత్మ ఫలాలను నువ్వు కలిగి ఉంటావు. గలతీ 5వ అధ్యాయంలో 22వ వచనంలో సెలవిస్తూ ఉంది కదా. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సమాధానము, దయ, ఇలాంటివన్నీ నువ్వు కలిగి ఉంటావు. ఇలాంటి ఫలాలన్నీ నీలో ఫలిస్తాయి. ఆత్మీయ ఫలాలు ఫలించట్లేదని నువ్వు ఎందుకు చింతిస్తూ ఉన్నావు? నీలో ఆత్మ ఫలాలు ఫలించాలంటే, నీలో ఆత్మ ఫలాలు రావాలి అంటే, నీకు అలాంటి గుణం రావాలంటే, యేసుక్రీస్తు లాంటి కృపావరాలు నీలో ఉండాలి అంటే, ఆత్మ ఫలాలు నీలో ఉండాలంటే, ఆత్మ ఫలాలు నీలో నిలవాలంటే నువ్వు చేయవలసింది ఒకటే. నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయనలో ఆనందించాలి, ఆయనలో సంతోషించాలి. కష్టమైన నష్టమైన ఏదైనా సరే ఆయనలో నీవు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా తగిన సమయంలో తగిన విధంగా నువ్వు ఆత్మీయ ఫలాలతో ఖచ్చితంగా ఫలిస్తావు. ఎందుకంటే ఆయన నీవు నమ్మిన దేవుడు జీవం గల దేవుడు, నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన అధిపతి, సర్వ సృష్టికర్త అని నువ్వు మర్చిపోతా ఉన్నవేమో. ఈ లోకంలో దుష్టులు గొప్ప విజయాన్ని సాధించవచ్చు, నీకంటే గొప్ప ధనాన్ని కలిగి ఉండవచ్చు, నీకంటే గొప్ప సంతోషంగా ఉండవచ్చు, కానీ అది స్థిరమైనది కాదు, అది ఆనందంగా కలిగినది కాదు, అది తృప్తినిచ్చేది కాదు, అది తాత్కాలికం, అది టెంపరీ జాయ్ఫుల్. పర్మనెంట్ జాయ్ ఇన్ జీసస్. నీ యొక్క ఎటర్నల్ లైఫ్, నీ యొక్క జాయ్ఫుల్ లైఫ్ ఇన్ జీసస్ గాడ్. యేసులోనే సంపూర్ణమైన ఆనందం, యేసులోనే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం.
దుష్టులు నాశనం వైపు వెళ్తారు, దుష్టులు నరకం వైపు వెళ్తా ఉన్నారు. దుష్టులు మార్గము విస్తారం. నువ్వు ఈరోజు దుష్టుల మార్గం కోరుకుంటా ఉన్నావా? లేకపోతే యేసుక్రీస్తు మార్గం వైపు నువ్వు నిలవాలనుకుంటా ఉన్నావా? ఒకటే, యేసుక్రీస్తు అంటా ఉన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యం, నేనే జీవం. మరి యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. మరి అలాంటి యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? మరి అలాంటి రారాజును నువ్వు కలిగి ఉన్నావా? నిన్ను యేసుక్రీస్తు వారు ఎంతగా ప్రేమిస్తున్నారు నీకు తెలుసా? దుష్టులలో నీవు ఉంటా ఉన్నప్పుడు, పాపుల్లో నువ్వు కలిసిపోయినప్పుడు, అపాసికులు కూర్చుండే చోట నువ్వు కూర్చుంటున్నప్పుడు, అయ్యో నా బిడ్డ నశించిపోతా ఉన్నాడే, అయ్యో నా చిన్న బిడ్డ నరకం వైపు వెళ్తూ ఉన్నాడే అని యేసుక్రీస్తు ఆకాశం అందు చూసి నీ పట్ల గొప్ప భారం కలిగి, నీ పట్ల గొప్ప బాధ్యత కలిగి, నీ యందు గొప్ప ప్రేమ కలిగి పరలోకాన్ని విడిచి భూలోకాన్ని దిగివచ్చు. తను తగ్గించుకొని నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నీకు తెలుసా? ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించలేదని చింతిస్తూ ఉన్నావేమో, ఎవరు నిన్ను కోరుకోవట్లేదని, ఎవరు నిన్ను ఆదరించట్లేదని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు తెలుసా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును, దేవుడు ఎంతో 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 నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అది నీకు తెలుసా? దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని మాటలు చెప్పడమే కాదు, కానీ క్రియల్లో చూపించాడు. ఆ క్రియ ఏమిటంటే సిలువలో త్యాగం. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, సిలువ వేయబడిన క్రీస్తు గురించి మేము చెప్పబోతా ఉన్నాం. నీ కోసం, నా కోసం దుష్టులలో మనం ఉన్నప్పుడు, అపవాదితో ఉన్నప్పుడు, నరకం వైపు మన ప్రయాణం అయినప్పుడు, పాపుల్లో మనం కలిసిపోయినప్పుడు, నరకానికి అర్హత అయిన మన జీవితం కొరకు, ఎందుకు పనికిరాని మన జీవితం కొరకు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం సిలువలో బలియాగమయ్యాడు. నీ కోసం, నా కోసం ఎంతగా చివరి రక్త బిందువు కారేంత వరకు నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ప్రాణాన్ని పెట్టాడని గమనించావా? మరి అలాంటి యేసయ్యను నువ్వు తుణీకరించడానికి ఉన్నావా? అలాంటి యేసయ్యను నువ్వు వేలం చేస్తా ఉన్నావా? అలాంటి యేసయ్యను నీ కోసం, నా కోసం, ఎందుకు పనికిరాని మన జీవితాల కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని నువ్వు తుణీకరిస్తూ ఉన్నావే, నువ్వు వేలం చేస్తూ ఉన్నావే, నువ్వు పాపం చేస్తూ ఉన్నావే. ఇది ఎంత ఘోరమో కదా. కానీ యేసయ్య నమ్మదగిన వాడని నువ్వు ఎప్పుడైనా గమనించావా? నీ కోసం, నా కోసం మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా ఆదరించాలని చూస్తూ ఉన్నాడో ఎప్పుడైనా గమనించావా? అలాంటి యేసయ్యను నువ్వు తుణీకరిస్తూ ఉన్నావంటే నువ్వు పాపుల్లో ఉన్నావు, నువ్వు పాపులతో సహవాసం చేస్తూ ఉన్నావు, నువ్వు దుష్టులతో స్నేహం చేస్తూ ఉన్నావు, అపాసికులు కూర్చుంటే చోట నువ్వు కూర్చున్నావు. అందుకే దేవునిలో నువ్వు ఆనందించలేకపోతా ఉన్నావు. నీ జీవితంలో సంపూర్ణమైన ఆనందం లేదు, తృప్తి లేదు, సంపూర్ణమైన విజయం లేదు, సంపూర్ణమైన నిత్య జీవం లేదు. మరి అలాంటి యేసయ్యను నువ్వు ఈరోజు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన కలిగిన జీవితము ధన్యుడు, ఆయనను వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, విశ్వాసంతో జీవించేవాడు ఆయనకి ఇష్టడు. మరి నువ్వు ఎట్లా జీవిస్తూ ఉన్నావు ఈరోజు? దుష్టులు నరకం వైపు తిరుగుతూ ఉన్నారు, దుష్టులు అపవాది సంబంధులు, దుష్టులు
ఈరోజు విజయాన్ని సాధించవచ్చు, ఈరోజు గొప్పతనాన్ని కలిగి ఉండవచ్చు, ఈరోజు లగ్జరీ లైఫ్ జీవించవచ్చు, ఈరోజు మంచిగా ఉండవచ్చు. కానీ అది నిజమైన ఆనందం కాదు, అది నిజమైన తృప్తి కాదు, అది శాశ్వతం కాదు. యేసులోనే నిజమైన ఆనందం, యేసులోనే నిజమైన సంతోషం, దేవుని వాక్యంలోనే ఆనందం, దేవుని వాక్యంలోనే తృప్తి. అందుకే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టద్దు, దేవుని వాక్యాన్ని హత్తుకో, దేవుని వాక్యంతో సహవాసం చేయి, దేవుని వాక్యంతో సాంగత్యం చేయి. నీవు గొప్పగా ఆత్మ ఫలాలు ఫలిస్తావు, నువ్వు గొప్పగా దేవునిలో ఫలిస్తావు. దేవునితో సహవాసం చేసిన వారు కానీ, దేవునితో సాంగత్యం చేసిన వారు కానీ ఏనాడు మోసపోలేదు. దేవుడిని నమ్మిన వారు ఏనాడు ఎక్కడైనా చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా మోసపోయారు, దేవుడిని నమ్మిన వారు, దేవుడిని నమ్మిన జీవితం ఎట్లా అయ్యింది అని మనం ఎక్కడ కూడా చూడలేం. ఎందుకంటే నమ్మితే అద్భుత కార్యాలు చూస్తాం. హల్లెలూయా. దేవుడి నామంలో నువ్వు గొప్ప అద్భుత కార్యాలు చూస్తావు, నీ జీవితంలో గొప్ప ఆత్మీయ ఫలాలను చూస్తావు. దేవునిలో నువ్వు ఇంకా సంతోషంతో ఆనందంతో నువ్వు నీ యాత్రని, నీ ప్రయాణాన్ని ముందుకు సాగించినట్లయితే నీ యొక్క జీవితం గొప్ప ధన్యతగా మారుతూ ఉంది. నేడే తేల్చుకో, నీ గమ్యం దుష్టుల వైపా, దేవుని వైపా?